భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం మాడవీధుల విస్తరణ, రీమోడలింగ్ పనులను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆర్కిటెక్ట్ బృందంతో కలిసి మాడవీధుల డిజైన్ పనులను సమీక్షించిన మంత్రి భక్తులకు అనుకూలంగా ఆలయ పరిసరాలను అభివృద్ది చేయాల్సిన అవసరముందన్నారు. ఇప్పుడు ఈ ప్రాకారం ఇన్నర్ ప్రాకారం ఎక్కడైతే అవుటర్ ప్రాకారం లైన్ వస్తే అక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు ఆ లెవెల్ ఏం చేస్తున్నాం, అది కూడా తీసేస్తున్నాం కదా. ఆ లెవెల్ని ఫిక్స్ చేసి మనం అవతల నార్త్ సైడ్ స్లాబ్ లెవెల్ ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు ఆ లెవెల్ అవతల కలిపేది ఆ లెవెల్ కలుపుతాం బయట దూరం జరిగింది. బిల్డింగ్ అక్కడ ఆ బిల్డింగ్ అయితే అది చేసుకోవచ్చు. పైన చేసుకోవచ్చు. రిటర్నింగ్ వాళ్ళు ఈ గుట్ట తీసేసిన తర్వాత మాడవీధి ఏర్పాటు చేసిన తర్వాత వచ్చినటువంటి లైన్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఎక్కువ ఉంది. 64.8 7.8 మీటర్లు సార్. మనం 7.8 మీటర్లు ఇక్కడ నుంచి ఉంది. అక్కడికి వెళ్ళేప్పటికీ వన్ స్లాబ్ సార్. ఈ పాయింట్ ఉన్నాం. ఇక్కడేమో యువ ఆఫీస్ బిల్డింగ్ వస్తుంది. ఈ రోడ్డు కనుక్కుంటుంది. ఈ పై లెవెల్లో మనకి అక్షర మందిరం ఇది వస్తుంది. 3 అంతస్తులు ఇది. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర నుంచి ఎక్కడైతే